రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమం వైపుగా నడిపిస్తూ ఈ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. గోదావరికని ఇందిరానగర్ చౌరస్తా నుండి గౌతమి నగర్ చౌరస్తా వరకు టీయూఎఫ్ ఐడీసీ నిధులు 15 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మంగళవారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతకు ముందు ఇందిరానగర్ ప్రాంతం చీకట్లో ఉండేదని, ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు కూడా జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు ప్రారంభించుకున్న లైటింగ్ సిస్టంతో వెలుగులు జిలుగులు విరజిమ్ముతున్నాయని అన్నారు. అలాగే ఈ ప్రాంతంలోని ప్రధాన రహదారులను, డివిజన్లోని రోడ్లను నిర్మాణం చేస్తూ ఈ ప్రాంతాన్ని సుందర నగరంగా మారుస్తున్నామని తెలిపారు. అలాగే తాము చేపట్టే అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించి మీ ఇంట్లోని చెత్తను రోడ్లపై పారవేయకుండా మీ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నారో మీ పరిసరాలను ఉంచుకునే ప్రయత్నం చేయాలి అని కోరారు. సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి ఈరోజు ఎక్కడ చూసినా, ఏ డివిజన్ చూసినా అనేకమైన రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేస్తూ రాంగ్ వాటర్ డ్రైన్స్, దాంతోపాటు మంచినీటి వ్యవస్థ గురించి, అదే మాదిరిగా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు అమలు చేస్తూ ఇవాళ పేదవారికి ఇందిరమ్మ ఇళ్లతో సహా ఇవాళ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. మీరు గోదావరి కానీ ఈ ప్రాంతాన్ని వదిలేటువంటి ఆలోచన ఈ ప్రాంత జనాలకు వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాన్ని అద్భుతంగా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు గోదావరి రామగుండం ఎంఆర్ఓ ఆఫీస్ మొదలెట్టుకుంటే రోడ్లు వెడల్పుతో పాటు రోడ్లు అన్ని ప్రాంతాలు చేసుకుంటూ లైటింగ్ వ్యవస్థ, ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా చీకటి ఉండేది. ఇవాళ చీకటిని పాలనతో దేశానికి వెలుగునిస్తున్న మన ప్రాంతాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా వేసుకోవడం జరిగింది. ఒక్కొక్క రోడ్డు రాబోయే 25 నుంచి 30 సంవత్సరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మంచి క్వాలిటీతో మా డైనామిక్గా ఉన్నటువంటి మా అరుణశ్రీ గారు, ఎస్సీ గారు, డి గారు, వారి సిబ్బంది అంతా ఎప్పటికప్పటి పర్యవేక్షిస్తూ ఆ యొక్క నాణ్యతను పర్యవేక్షిస్తూ అద్భుతంగా ఈరోజు గోదావరి నగరాన్ని అద్భుతంగా ముందుకు పోనిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి డివిజన్, ప్రతి గల్లీ, ప్రతి ఒక్క ప్రాంతంలో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేస్తూ గ్రీనరీతో పాటు లైట్లు, నీళ్లు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ మనమందరం కూడా ఆలోచన చేయాల్సి ఉంది. ఇవన్నీ చేయడం ఒకటైతే దాన్ని శుభ్రంగా దాన్ని పూర్తిగా మంచి నడిచే విధంగా చేసుకునే దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అంటే మీ ఇల్లు ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా మీలో ఇళ్లలో నుంచి చెత్త, అదే మాదిరిగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడి భాగస్వాములై చేసే ప్రతి పనిలో అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా సహకరిస్తే అధికారులకు ఇంకా చైతన్యంగా అద్భుతంగా మనల్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో సహకరించడానికి సిద్ధంగా ఉంటారనే అంశాన్ని గుర్తిస్తూ ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ముస్తఫా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, బేద్రం రాజిరెడ్డి, గట్ల రమేష్, దాసరి సాంబమూర్తి, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శివానంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రామన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాజా జమీల్ మహ్మద్, ఏఈలు మీర్ చంద్రమౌళి, పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.